స్టార్ట్. హలో అండి, నమస్తే. నా పేరు పవన్ కుమార్, అగ్రి లైఫ్ ఛానల్ నుండి మాట్లాడుతున్నాం. మనం ఈ రోజు మామిడి పంటలో మొదటి దఫా స్ప్రే గురించి అయితే తెలుసుకుందాం. మనకు ఎలాంటి మందులని స్ప్రే చేయడం ద్వారా మనకు ఎర్లీ ఫ్లవరింగ్స్ అయితే రావడం జరుగుతుందో మనం వాటి గురించి అయితే తెలుసుకుందాం. కానీ ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో అధిక వర్షాలు అయితే రావడం జరుగుతుంది. ముఖ్యంగా మనకు అక్టోబర్ నెలలో కూడా మనకు వర్షాలు అయితే భారీగా ఉన్నాయి. కావున మనం ఏంటంటే ఇలాంటి వర్షాల వల్ల ఎర్లీగా మనకు ఇగురులు వచ్చే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. కావున మనం ఏం చేయాలంటే మన యొక్క ఏరిస్ కంపెనీలో కెఫోనిక్ అయితే ఉంటుంది. ఒక లీటర్ నీటికి 2 గ్రామ్ చొప్పున స్ప్రే చేసుకోవాలి. దీని వలన మనకి ఏంటి ఉపయోగం అంటే వచ్చిన ఇగురు అనేది త్వరగా మనకు ముదురుగా మారి గొడ్డ అనేది రావడం జరుగుతుంది. అలాగే మొక్కలో ఉన్న హీట్ ని మొత్తం జనరేట్ చేసి గొడ్డని అయితే త్వరగా బయటకు తన్నేస్తుంది. అలాగే వీటితో పాటు మన యొక్క ఏరిస్ కంపెనీలో ఫార్ములా 4, ఆగ్రోమిన్ మ్యాక్స్, జింక్, ఐరన్, మాంగనీస్, కాపర్, బోరాన్, మాలిబ్డినం అన్ని రకాల సూక్ష్మ పోషకాలు అయితే ఉంటాయి. దీన్ని మనం ఒక లీటర్ నీటికి 4 to 5 గ్రామ్ చొప్పున స్ప్రే చేసినట్టయితే మనకు వచ్చే ఫ్లవరింగ్ అయినా కానీ మనకు వచ్చేది హెల్దీగా అయితే రావడం జరుగుతుంది. కావున మనకు ఏరిస్ కంపెనీలో ఆగ్రోమిన్ మ్యాక్స్, కెఫోనిక్ తో పాటు మనకు మొక్కల్లో మనకు వచ్చే పురుగు కానీ ఏదైనా ఉన్నా కానీ క్లోరోపైరపస్ వీటితో పాటు ఎగ్జాకోండ్రోన్ కూడా స్ప్రే చేస్తుంది.